ఈ సృష్టి మొత్తం ప్రళయంలో మునిగిపోయినప్పుడు దేవతలు, మునులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు మహాలక్ష్మిని పొందాలని చెప్పి అసలు మహాలక్ష్మి జాడయే లేకపోయాయి భూమి మీద కాదు, ఆఖరికి వైకుంఠంలో కూడా ఆ స్వామిని వదిలిపెట్టి అమ్మవారు సముద్రంలో వెళ్ళిపోయింది. ఆ సముద్రంలో వెళ్ళిపోతే ప్రళయం వచ్చినప్పుడు ఎంత భీకరంగా ఉంటుందో అంత భయంకరంగా భూమి మీద కానీ దేవతల పరిస్థితి కానీ ఎక్కడ చూసినా అలాగే ఉందట. మహాలక్ష్మి లేని చోట ఎడారిలోనన్నా కొంచెం కళ ఉంటుందేమో, కానీ మహాలక్ష్మి లేకపోతే ఆ కళ కూడా ఉండదట, శ్మశాన కళ కూడా ఉండదట. అంతటి ఘోరంగా ఉంటుందిట, నరకంలాగా నరకప్రాయంగా అనిపిస్తుందిట. అందుకని దేవతలు, రాక్షసులు అందరూ శ్రీ మహావిష్ణువు ప్రీతికై ఆయనని పూజ చేసి అమ్మని సాక్షాత్కారం చేసుకోవాలని చెప్పి మనందరికీ తెలుసు కదా, క్షీరసాగర మదనం చేశారు. ఆ క్షీరసాగర మదనంలో ఎన్నో వచ్చాయి బయటికి, అందులో మహాలక్ష్మి కూడా బయటికి వచ్చింది. ఆ మహాలక్ష్మి అప్పుడు వచ్చినప్పుడు అమ్మవారిని ఆరాధన చేసిన విధానంలో మనము ఇప్పుడు చేసుకునే అన్ని అష్టలక్ష్ముల్ని ఆవాహన చేసి ఆరాధన చేసి ఆ తర్వాత మహాలక్ష్మిగా అమ్మవారిని ఆరాధన చేస్తాం. మహాలక్ష్మిని శ్రీమన్నారాయణుడు 8గా విభజించాడని మనకి శాస్త్రం చెబుతుంది. ఈమెనే భృగు నందిని అంటారు, అంటే భృగు మహర్షికి పుట్టింది. ఈమె పేరు ఆదిలక్ష్మి. అనంత క్షీరసాగర కన్య ఈమె పేరు. ఈమె గాణ పత్య గణాలని చెప్తారు, అంటే అన్ని గణాలకి అధిదేవత. ఈమె చూడడానికి చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది, కానీ చాలా క్రోధమూర్తి. భక్తుల పాలిట మాత్రం పరమ కృప దయ కలిగి ఉంటుంది. తనకు కొంచెం అవమానం జరిగినా, తనని సరిగ్గా చూడకపోయినా, తనని కొంచెం ఏదైనా వాడు అగౌరవపరిచినా వాడి అంతం చూస్తుంది. విష్ణువు కూడా ఈమె లేకపోతే బతకలేకపోతాట. అందుకే శ్రీనివాసుడిగా భూమి మీదకి ఈమెను వెతుక్కుంటూ వచ్చేసాట. అందుకని ఈనాటి వెంకటేశ్వర స్వామిగా మన కోసం ఈ అమ్మ దయతోటి భూమి మీదకి వచ్చాడట ఆ స్వామి. ఈమెనే మహాలక్ష్మి, వరలక్ష్మి అని కూడా ఆరాధన చేస్తారు. అందుకని ఈమెనే మొదటి లక్ష్మి. లక్ష్మి అన్ని కళలలో ప్రథమ కళగా వాసికెక్కిన దేవి. స్థైర్యము, శుభము, సుఖము, ఆరోగ్యాన్ని ఈమె ఇస్తుంది. అందుకని ఈమెకి అక్షరాలు, మంత్రాలు కూడా 16 బీజాక్షరములతో కూడిన మంత్రాలు, 16 శ్రీకారాలు, 16 హ్రీకారాలతోటి ఆ మంత్రం ఉంటుంది. ఇవి 16 శ్రీకారాలు, 16 హ్రీకారాలతోటి కనుక 5334 సార్లు జపం చేస్తే ఆమె పలుకుతుంది. కానీ అన్నిసార్లు మీరు శ్రీ 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 అనుకుంటూ మళ్ళీ హ్రీం 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 అని 16 సార్లు చేసేసరికి మనం తొందరగానే అటు ఇటు మర్చిపోతాం, ఎటవుతున్నాం కూడా అర్థం కాదు. అంత ఎంతో కాన్సన్ట్రేషన్తో అయితే మాత్రమే మనము అన్ని శ్రీకారాలు, అన్ని హ్రీంకారాలు కలిపి చేయగలుగుతాం. అప్పుడు మాత్రం ఆమె దర్శనం లభిస్తుంది. అందుకనే ఆమెని పొందడం కూడా అంతే కష్టము. ఆమెని పొందాలనుకునే వారికి ఒకటి ఏంటి అంటే కనుక అన్నీ వదిలిపెట్టి, నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టి ఆమెని ఆశ్రయించడం, ఆమె ద్వారా స్వామిని ఆశ్రయించడం. మనకి ఆచార్యులలో 2వ ఆచార్యుని ఆమె. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా భూమి మీదకి వచ్చి భగవద్గీతని బోధించి జగత్ప్రసిద్ధమైన గురువుగా ఆయననే జగదాచార్యుడుగా మనకి మొట్టమొదటి ఆచార్యుడిగా మనం చెప్పుకుంటే, ఆ తర్వాత ఆయనని ఎట్లా ఆశ్రయించాలి అంటే ఆయన పాదాలు పట్టుకుని ఆశ్రయించాలి అని మనకి వైకుంఠంలో ఆయన పాదాలు వదుతూ కనిపిస్తుంది అమ్మవారు. అందరూ ఏమంటారంటే ఆడవాళ్ళని పాదాల దగ్గర పడేశారు అలా ఇలా అంటూ ఉంటారు. కానీ అలా కాదు, భగవంతుని ఆశ్రయించాలంటే పాదాలు పట్టుకోవాలి. పాదాలు పట్టు ఎవరైనా పాదాలు పట్టుకోవాలంటే మనకి ఏం తల ఉంచాలి. తల ఏంటి మనకి? అహంకారం, నేను గొప్ప అనే అహంకారం. అది పాదాల దగ్గర ఉంచాలి. అది ఎక్కడ ఉంచుతాం మనం? మన పెద్దవాళ్ళ దగ్గర ఉంచుతాము, గురువుల దగ్గర ఉంచుతాము, ఆ తర్వాత భగవంతుడి దగ్గరే ఉంచుతాం. అందుకని ఆవిడ సెకండ్ అవుతుంది మనకి. తల్లిదండ్రులు మొదటి ఆచార్యం అయితే, 2వది ఆవిడ అవుతుంది, 3వది మనం స్వామిని ఆశ్రయిస్తుంది. స్వామిని ఇలా పాదాలని ఆశ్రయించండి, ఆయన ఎట్టి పరిస్థితిలో మీకు కృపని చూపిస్తాడు అని మనకి దారి చూపించి మనల్ని
ఎలా అయినా సరే వైకుంఠానికి తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ పుట్టే జన్మల నుంచి తప్పించాలి, ఈ జీవిని తన దగ్గరే పెట్టుకోవాలి అని తాపత్రయపడుతుందట ఆదిలక్ష్మి. అంటే మనకి మోక్షం ఇవ్వడానికి స్వామి కన్నా ముందుగా మన కోసం వచ్చి రెడీగా ఉంటాం. అందుకని ఆమెను ఆశ్రయించేటప్పుడు మన దగ్గర ఉండాల్సిన నేను అనే అహంకారం ఉండకుండా శరణాగతి ఉండాలి. అది ఆమె లేకపోతే క్రోధం వస్తుంది కదా. కరెక్టే కదా, ఈ జీవిని నేను ఉద్ధరించాలనుకుంటే వీడేంటి మళ్ళీ కెదిగిపోతానంటాడు అహంకారం అని ఆమె బాధపడడంలో తప్పులేదు. అది ఆదిలక్ష్మి యొక్క విశిష్టత, విశేషం.